20వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినంన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయన. నిలబడ్డ ఈ దుర్బలుణ్ణి ఒక బూరగా వాడుకోదేవా. నీవు మాట్లాడు ప్రభువా, నీవు మాట్లాడతావని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ప్రభు బోల్ రా మై తలుపు నొద్ద నిల్చుండి తట్టుతున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయును. परमेश्वर बोल रहा है, मैं दिल के दरवाजे पे खड़ा हूँ और खटखटा रहा हूँ. जो भी कोई अपना दिल की दरवाज़ा खोलेगा मैं उसके साथ, वो मेरे साथ भोजन करेगा. నేను హృదయం అనే తలుపు దగ్గర తట్టుతున్నాను. ఎవడైనా నా మాట విని నా స్వరం విని హృదయం అనే తలుపు తెరిస్తే నేను అతను నాతో భోజనం చేస్తాడు. द्वार पर खड़ा हुआ खटखटाता हूँ. यदि कोई मेरा शब्द सुनकर द्वार खोलेगा तो मैं उसके पास भीतर आके उसके साथ भोजन करूँगा और वह मेरे साथ. हाँ, दिल की दरवाजे पे प्रभु खड़ा है और बोल रहा है जो भी कोई दरवाज़ा खोलेगा मैं उसके साथ, वो मेरे साथ भोजन करेंगे. భోజనం చేస్తా అంటున్నాడు. భోజనం అంటే ఏంది? ఆయన మాటలే భోజనం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఆయన మాటలే భోజనం మనకు. హృదయం అనే తలుపు తెరాల. కూర్చున్న మనం అందరం చాలామంది హృదయం అనే తలుపు తెరలేరు, నమ్ముకునాలా. కొందరు హృదయం అనే తలుపు తెరిచిండ్రు, కొందరు హృదయం అనే తలుపు తెరవలేరు అని దేవుడి వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. హృదయం అనే తలుపు తెరవకుంటే ప్రభు మనం అతనితో భోజనం చేయం. హృదయం అనే తలుపు తెరాల. హృదయంలో దేవుణ్ణి ఉంచుకున్నాలి. ఇప్పుడు ఎన్నో పాటలు మనం పాడినాం. హృదయం అనే తలుపు, ఆయన నాతో, నేను అతనితో భోజనం చేస్తాం. ఆయనతో మనం సమీపంగా ఉంటాం. విననుల్లి ప్రజలారా నేను నా చేతులు చాపుతున్నాను అని దేవుడు అంటున్నాడు. విననొల్లని ప్రజలు. ప్రతి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం దేవుడు మాట్లాడుతున్నాడు, మనం కాదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతాం. నీ హృదయం అనే తలుపు తెరువు. అప్పుడు నేను నీతో, నువ్వు నాతో వచ్చి భోజనం చేస్తాం. ప్రభు మనతో ఉంటా అంటున్నాడు. ఆయన మనతో భోజనం చేస్తే మనకేం తక్కువ ఉన్నది? ఆయన మనతో భోజనం చేస్తే మనకు ఏం తక్కువ ఉన్నదని ప్రభు వాక్యం చెప్తున్నది. భోజనం చేత ఒక వచనం దాని గురించి చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 29-30 వచనాలు నేను చదువుతున్నా. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు కుక్కినది, నాతో కూడా ఉండుమని చెప్పి ఆ ప్రభు ఏ విధంగా మరణించిండు. इम्माई गांव में चले जा रहे हैं, वो लोग डिस्कस कर रहे हैं प्रभु को किस तरह से मारा गया, किसी तरह से वो तकलीफ किया, वो सब सोच रहे हैं. ప్రభు ఉన్కే సాత్ చల్ రా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట కూడి ఉంటారో అక్కడ నేనున్నానని చెప్పిన దేవుడు వాళ్ళతో నడుస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయినప్పుడు వాళ్ళు అంటున్నారు, అరే సాయంకాలం అయింది, మా ఇంటికి వచ్చి భోజనం చేసి పోండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. యేసు ప్రభుని బలవంతం చేసారు. యేసు ప్రభు వాళ్ళతో పోయి కూర్చుండి ఆయన రొట్టె విరిచి వాళ్ళకిస్తే, అబ్బో ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మేము మరణించిండి అనుకున్నాం, ఆయన ఇప్పుడు నడిచిన ఆయన, నాతో నడిచిన ఆయననే.
అని అలా కన్నులు తెరవబడ్డాయి. ఈరోజు మనం ఇక్కడ ప్రభు దగ్గర కూర్చున్నాం. अपन प्रभु के पास खड़े हैं, प्रभु का वचन सुन रहा है, प्रभु अपने से बात कर रहा है. अपना आंख खुल जाना चाहिए. परमेश्वर आज अपने को बोल रहा है तेरे दिल की दरवाज़ा खोल दो, तुम्हारे दिल की दरवाज़ा खोल दो, मैं तुम्हारे अंदर आ जाऊंगा और हम और तुम मिलके भोजन करेंगे. చాలా మంది మనము हृदय मने तलप तेरतलेम, दिल की दरवाज़ा खोलता नहीं है. प्रभु अपने घर पे नहीं आता, अपने साथ भोजन नहीं करता है. दिल की दरवाज़ा खोलने का जब प्रभु बात कर रहे तो ऐसा लगता है कि तुम बात कर रहे हैं, इंसान नहीं बात. तुम शारीरिक रूप से सोचेगा तो मैं बात कर रहा हूँ, तुम आत्मिक दृष्टि से देखेगा तो प्रभु बात कर रहा है, मैं नहीं कर रहा हूँ. శరీర కన్నులతో చూస్తే దావీదు నిలబడి మాట్లాడుతున్నాడు, ఆత్మీయ కన్నులతో చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే తలుపు తెరువు, నేను నీ ఇంట్లోకి వస్తా, నువ్వు నేను ఇద్దరం కలిసి భోజనం. ఆయన రొట్టె విడిచాక నాలుగు కన్నులు తెరిచినాయి. యేసు ప్రభు జన పానంతోనే ఉన్నాడు, మరణించి తిరిగి లేచిండు. దేవుని మాటలే మనకు భోజనం. లౌదికేయ సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఈరోజు వరలి సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ హృదయం అనే తలుపు తెరువు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రభు దగ్గర, कितने सालों से प्रभु के पास आ रहे, अपनी दिल की दरवाज़ा कभी खोला है? ये परमेश्वर तू सच्चा परमेश्वर है, मैं तेरी बात सुनने के लिए आया हूँ. तुम्हारा बात जीवन है, जीवन की रोटी है. तुम मेरा घर में आके भोजन करोगे और मैं तुम्हारे से वादा किया है प्रभु ने, तुम दिल की दरवाज़ा खोलो, हम तुम्हारा घर में आके तेरा साथ भोजन करूँगा. హృదయం అనే తలుపు మనం తెరుతున్నామా లేకుంటే ఇంటున్నాం? తుమ్ బోల్తే రావు మై సున్తే జాతా హూ కిత్నా దిన్ తక్, ఎన్ని సంవత్సరాలని దేవుని వాక్యం చెప్తున్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. చాలా జాగ్రత్తగా విందాం. 14వ అధ్యాయం 23వ వచనం మాట్లాడుతున్నది, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తామంటున్నాడు. प्रभु बोल रहा है ये बात, यीशु बोल रहा है. यीशु ने उसको उत्तर दिया, यदि कोई मुझसे प्रेम रखे तो वह मेरे वचन को मानेगा और मेरा पिता उससे प्रेम रखेगा और हम उसके पास आएंगे और उसके साथ वास करेंगे. हाँ, जो कोई भी मुझसे प्यार करता है, मेरी बात सुनता है, तो मैं उसके साथ निवास करूँगा, उसके घर में मैं रहूँगा बोलता है. जो कोई सच्चा दिल से प्यार करता है, सच्चा दिल से प्यार करना उसकी बात को सुनना है. దేవుని మాటలు ఎవరైతే వింటామో అదే నిజమైన భోజనం. లౌదికేయ సంఘంతో మాట్లాడుతున్నాడు. లౌదికేయ సంఘం ఏమన్నాడు తెలుసా? లౌదికేయ సంఘం అన్నమాట మనకంటే ఎట్లా అనిపిస్తుంది చూద్దాం. అదే ప్రకటన 3:16వ వచనం చదువుదాం. లౌదికేయ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట. 3వ అధ్యాయం ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేసి ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు. నువ్వు చల్లగా అయినాను ఎచ్చగా అయినా లేవు, నులివెచ్చగా ఉన్నావు. मैं तेरे कामों को जानता हूँ कि तू ना तो ठंडा है और ना गर्म. भला होता कि तू ठंडा या गर्म होता. నువ్వు చల్లగా అయినాను లేవు, వెచ్చగా అయినా. तुम गर्म भी नहीं है, ठंडा भी नहीं है, गुनगुना सा है. अपने घर में कोई आता है, चाय देता है, अपन उनसे बात करते 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 वो चाय ठंडा हो तो अपन क्या बोलते हैं, अरे ठंडा हो गया फिर से गर्म करके देव ना. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క భోజనం. నువ్వు చల్లగానైనాను ఎచ్చగా అయినా లేవు, నేను నిన్ను ఉమ్మివేయాలనుకుంటున్నాను. హృదయంలో పెట్టుకోలేము. दिल में अपन प्रभु को नहीं रखा तो थूक दूंगा बोलता है वो. ప్రతి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం దేవుని వాక్యం తీసి వాక్యం మనతో మాట్లాడుతున్నది. నీ హృదయం అనే తలుపు తెరువు, నేను నీ హృదయంలోనికి వస్తా, నేను నువ్వు కలిసి భోజనం చేద్దాం. दिल की दरवाज़ा खोलो, तुम और हम मिलके भोजन करेंगे. मैं तेरे घर में निवास करना चाहता हूँ, तेरे दुख दर्द समझना चाहता हूँ, तेरी तकलीफ समझना चाहता हूँ. तुझे क्या चाहिए मुझे मालूम है. तुम दिल की दरवाज़ा खोलते हो. ఒక ఉదాహరణ చూద్దాం. చాలా కొద్ద భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేసి అడుగుతున్నాడు, ప్రభువా
ఈ ఇశ్రాయేల్ జనాంగం నడిపించడానికి నాకు జ్ఞానం ఇయ్యి ప్రభా. నాకు ధనమద్దు, ధాన్యమద్దు, పైసాద్దు, ఏమద్దు, నాకు జ్ఞానం దయచేయి, నాకు జ్ఞానం దయచేయి ప్రభా. ప్రభు అంటున్నాడు, నువ్వు చాలా మంచిది అడిగినావు, జ్ఞానం అడిగినావు, నేను నీకు జ్ఞానంతో ఇస్తున్నా, జ్ఞానంతో ధనము అన్నీ ఇస్తున్నా అన్నాడు. రాజైన సొలొమోనుతో మాట్లాడిన దేవుడు, రాజైన సొలొమోను ఏం చేసిండో చూద్దామా? రాజైన సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. राजा सोलोमन को धन दौलत पैसा ज्ञान दिया, सोचने की ज्ञान दिया, बहुत बड़ा राजा बन गया. उसने 3 ग्रंथ लिखा, సామెతలు, ప్రసంగి, పరమగీతం, 3 అధ్యాయాలు రాసిన సొలొమోను సంగతి ఏమైందో ఒకసారి చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనం చదువుతున్నాం. అందరు తీసి ఒక్కసారి ఆలోచించుదాం. 11వ అధ్యాయం 2-3 వచనాలు అందరు 290 పేజ్. కామార్త గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను. అతడు కామాతుర్త గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను. అతని 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయంను త్రింపి వేసేసినరట. రాజైన సొలొమోను దావీదు కుమారుడు, దావీదు ప్రేమించిన కుమారుడు. అందరిని పీడ్చబెట్టి రాజైన సొలొమోనును రాజుని చేసిండు. దేవుడి దగ్గర జ్ఞానం అడుక్కున్నాడు, జ్ఞానం ఇచ్చిండు, ధనం ఇచ్చిండు, అంత ఇచ్చిండు, పేరు ప్రఖ్యాతలు అన్ని ఇచ్చిండు. అతడు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు ఆ రాజుకు. ఏ రాజు అయితే యుద్ధం కత్తున్నాడో అతని బిడ్డని పెళ్లి చేసుకుంటానికి యుద్ధం చేయదు ఈ మనిషి. తు మామా బన్గా అట్లా ఎందరినో పెళ్లి చేసుకున్నాడు. 1000 మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలు అతని యొక్క హృదయాన్ని ఏం చేసిండ్రు? బైకాది చదవా. और उसके 700 रानियां और 300 रखेलियां हो गई थी और उसकी इन स्त्रियों ने उसका मन बहका दिया. హృదయం త్రింపేసిండు. దేవుడు అంటున్నాడు, హృదయం అనే తలుపు తెరువు, నేను నీతో, నువ్వు నాతో భోజనం చేస్తావంటే. రాజైన సొలొమోను జ్ఞానం సంపాదించిన వాడు భార్యల మాట విని హృదయం ఏం చేసుకున్నాడా? త్రింపేసుకున్నాడు. హృదయం త్రింపేసుకున్నాడు. ఎంత బాధపడ్డాడు. అదే మనం హృదయము ఆయన యొద్దను తొలగిపోయాను. 2 సార్లు ప్రత్యక్షమైన దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను నీ జ్ఞానం ఇచ్చిన, ధనం ఇచ్చిన, అన్ని ఇచ్చిన, నువ్వు భార్యల మాట విని దేవునికి విరోధంగా చేయకని 2 సార్లు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు నీతో నాతో అని చెప్తున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, రక్షింపబడిన పిల్లలు, మీ హృదయం నాకు ఇయ్య అంటున్నాడు. సొలొమోనుకు 2 సార్లు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఈరోజు నీకు నాకు సుగా చెప్తున్నాడు, నీ హృదయం నాకు ఇయ్యు, నీ హృదయంలో నన్ను ఉంచుకో, నేను నువ్వు కలిసి భోజనం చేద్దాం. సొలొమోనుకు 2 సార్లు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు. కామార్తుర్త గలవాడై భార్యల మాట విని శరీర కోరిక నెరవేర్చేందుకు దేవుణ్ణి హృదయంలో నుంచి వదిలేసాడు. కథం. ఎంత గొప్ప సంగతి. ఈరోజు ప్రభు మనలో నడుతున్నాడు. నువ్వు దేని మీద ఉండి నువ్వు దేవుణ్ణి వదిలేస్తున్నావు? నీ మనసులో ధనం ఉన్నదా? ధనాపేక్ష కలిగి ఉన్నావా? ఏ మొహం అన్న ఉన్నదా నీకు? ఏమున్నది నీకు? देन गुరించి నువ్వు దేవుని వదిలేస్తున్నావని ఈరోజు प्रभु आज पूछ रहा है, तुम प्रभु को दिल नहीं देते, कारण क्या है? किस लिए तुम प्रभु को दिल नहीं दे रहे हो? प्रभु आज बोल रहे हैं, मैं तुम्हारा दिल की दरवाज़ा खोलो, मैं तुम्हारे अंदर रहूँगा, तुम और हम मिलके भोजन करेंगे. तुम दिल की दरवाज़ा क्यों नहीं खोलते हो? तुम्हारा दिल में आज क्या है? प्रभु जानना चाहता है, जानना चाहता है प्रभु. మనలో కొంతమంది దేవునికి హృదయం ఇచ్చి ఆరాధిస్తానికి వచ్చిండ్రు, కొంతమంది హృదయంలో దేవుడు లేడు. थोड़ा दिन प्रभु का दिल देकर आराधना करके प्रभु से कुछ पाके जाने के लिए आया है, और कुछ लोग नाम के लिए बैठ के
दिल दिया नहीं है, मगर आराधना को बैठे है। प्रभु आज बात कर रहे, तेरे से और मेरे से, सभी से बात कर रहे। तुम दिल की दरवाज़ा खोल दो, मैं तुम्हारे साथ आके तुम्हारे साथ भोजन करना चाहता हूँ, तुम्हारे घर में निवास करना चाहता हूँ, तुम्हारे हर तमन्ना पूरा करना चाहता हूँ। तुम्हारा दिल कहाँ है? దేవునికి దిల్ మన హృదయం ఇచ్చినోడు భయపడతారు దేవునికి. ప్రభు భోజనం చేయడానికి నాతో కూర్చుంటా అంటున్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి, మన మాటలు కావు. చదువుకుందాం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ప్రభు के वचन देख लीजिए, मैं बोल रहा हूँ नहीं. కావున భూమి మీదన మీ అవయవమును అనగా జారత్వమును, అపవిత్రతను, కామార్తతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయమని చెప్తున్నాడు. इसलिए अपने उन अंगों को मार डालो जो पृथ्वी पर है, अर्थात व्यभिचार, अशुद्धता, दुष्कामना, बुरी लालसा और लोभ को, जो मूर्ति पूजा के बराबर है. इस चीज़ों को मार डालो, तब तुम्हारा दिल मेरे लिए खोल देगा और मैं तुम्हारा दिल में आएगा. तुम्हारा दिल में क्या रखा है? हाँ, इन सबको అపవిత్రత ఉన్నదే, కామత్వం ఉన్నదా, దురాశ ఉన్నదా, విగ్రహారాధన ఉన్నదా, ధనాపేక్ష ఏది ఉన్నదో దాన్ని చంపేయు. उससे तुम परलोक नहीं जा सकते. धनापेक्षा, कौन सा भी लालच तुम्हारे पे रहेगा वो तुमको थोड़े दिन के लिए, तुम्हारे पास ज़्यादा पैसा भी रहेगा ना, एक दिन लगे क्या पैसा, कंटाल जाता है. मैं बैंक में नौकरी किया, मुझे मालूम है पैसा गिन एक एक का पास इतना पैसा है ना. मैंने बैंक में नौकरी करते वक्त मैंने जान लिया, करोड़ों पैसा बैंक में है उसके पास. उसको इंटरेस्ट है ना, हर महीने में 10-10 लाख मिलता है, खाली ब्याज. ये महीने में 10 लाख मिला, दूसरा महीने 10 लाख फिर मिलता है. उसका बच्चा लोग पैसा उड़ा 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 खा खाता है, दुनिया भर घूमता है, पैसा खत्म ही नहीं होता है. नहीं मांगता है, वो सब गंदा आदत लगा के लेते हैं, पैसा कैसा खर्चा करने का. और आज अपन है, पैसा नहीं है अपने पास. कुछ लोग ऐसे है, पैसा खर्चा कैसा करने का, पूरा वर्ल्ड घूम के आता है, फिर भी उसका पैसा खत्म नहीं होता है. ऐसे लोग को मैंने देखा है, करोड़ों रुपए पड़ा है, दिल को चैन नहीं है, दिल को चैन नहीं है. पैसा है कागज का टुकड़ा, दिल को शांति नहीं है. धनापेक्षा, इस चीज को मार डालो. पैसा तुमको परलोक नहीं लेके जाएगा, पैसा तुमको अच्छा नींद नहीं देगा. तुम रात को सोए तो तेरे को अच्छा नींद नहीं आएगा. पैसा, मेरा पैसा क्या होएगा, हाँ, कल सरकार क्या करेगा, सोचते सोचते 100 साल जीने वाला तुम 50 साल में हॉस्पिटल. परमेश्वर आज बोल रहे तुम धन की लालच को मार डालो. కొలసీ సంఘంకు చెప్తున్నాడు, రోమా సంఘంకు చెప్తున్నాడు 8:13. తీసి చదువుదాం, మళ్ళీ మీరు ఇంటికాడ చదువుకొని కావాలంటే 8:13 8వ అధ్యాయ 13వ వచనం बोल रहे, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. क्योंकि यदि तुम शरीर के अनुसार दिन काटोगे तो मरोगे, यदि आत्मा से देह की क्रियाओं को मारोगे तो जीवित रहोगे. స్పష్టంగా చెప్తున్నాడు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారే, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే జీవిస్తారు. शरीर के इच्छा से तुम जियोगे, तुम जल्दी मरोगे. आत्मिक दृष्टि से जियोगे, तुम ज़्यादा साल जियोगे. नो ब्लड प्रेशर, नो डायबिटीज, नथिंग. शारीरिक इच्छा से तुम जियोगे, फिर सब बीमारी तुमको पकड़ लेगा. और बाइबल बोल रही है शरीर अनुसाరంగా మీరు ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉంటారు, ఆత్మానుసారంగా జీవిస్తే ప్రవర్తిస్తే జీవిస్తారు. ఏ విధంగా ప్రవర్తిద్దాం, ఏ విధంగా ప్రవర్తిద్దాం. కీర్తనలో 119:11 వచనం, 119
11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా అంటున్నాడు దావీద్ మహారాజు. राजा दाऊद बोल रहा है, मेरे दिल में तेरे वचन को रख लिया हूँ मैं पाप नहीं करना चाहिए करके मेरे हृदय में मैंने क्या रखा है, तेरा वचन रखा है. उसका वचन ही भोजन है, उसका वचन ही परमेश्वर का खाना है. वो बोल रहा है तुम्हारा दिल की दरवाज़ा खोल दो, तू और मैं मिल के भोजन करेंगे. मैंने तेरे वचन को अपने हृदय में रख छोड़ा है कि तेरे विरुद्ध पाप न करो. నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నా అంటున్నాడు. ఉంచుకుందామా ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో? మనకు ఎక్కువ రోజులు బ్రతకాలంటే దేవుని వాక్యం ఉంచుకుందాం. పాపము, శరీరాశ, ధనాపేక్ష చంపేద్దాం. చంపేయకుంటే మనం కాలం కన్నా ముందే పరవాసిని ఈ జగముల ప్రభువా అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే తలుపు తెరువు, నేను వచ్చి అందులో ఉంటా, నువ్వు నేను కలిసి భోజనం చేద్దాం. 2 వచనాలు చదివి ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండంలో ఆజ్ఞలు ఉన్నాయి, 6 ద్వితీయోపదేశ కాండంలో ఆజ్ఞలు ఉన్నాయి. దయచేసి మనం అందరం తీసి చదువుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం. మీరు ఇంటికాడ కూర్చుంటుగా ఇవి అయితే మీకు లాభమే. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలా. సూచనగా వాటిని చేతి కట్టుకో అంటున్నాడు. परमेश्वर बोल रहा है जो मैंने बात बताई है ना वो तुम्हारे हृदय में रख पे लो और तुम सोते वक्त जागते वक्त उस चीज को ध्यान करते रहो. और ये आज्ञा जो मैं आज तुझको सुनाता हूँ वे तेरे मन में बनी रहे और तू इन्हें अपने बाल बच्चों को समझा कर सिखाया कर और घर में बैठे मार्ग पर चलते लेटते उठते इनकी चर्चा किया कर. तुम्हारे बच्चों को बताओ, तुम्हारे हृदय में रखो इस आज्ञा को, इस बात को तुम्हारे बच्चों को बताओ. तुम्हारी जिंदगी सुधर जाएगी, तुम्हारे बच्चों की जिंदगी सुधर जाएगी. पहला तुम तो दिल दो परमेश्वर को. హృదయమనే తలుపులో నిలబడు కూర్చున్నాడు. హృదయమనే తలుపు కొడుతున్నాడు. ఎవడైనాను తలుపు తీస్తే అతడు నాతో, నేను అతనితో భోజనం చేస్తాం. ఆఖరి ఒక వచనం చదివి మనం ఆరాధన చేద్దాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం చదివి మనం ప్రభును ఆరాధిస్తాం. అప్పుడు లుదియాను భయభక్తు గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్మి తురతైరే పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచిందట. लुधियाना ఒక స్త్రీ, लुधिया नामक तूता तीरा नगर की बैजनी कपड़े बेचने वाली एक भक्त स्त्री सुन रही थी. प्रभु ने उसका मन खोला कि वह पौलुस की बातों पर चित्त लगाए. लुधिया करके एक स्त्री थी, टेलरिंग की काम करती थी. उसने प्रभु की बात सुनी, अपना दिल की दरवाजा खोल दिया, प्रभु को अपने अंदर लिया. क्या अपन प्रभु को अपना दिल में स्थान देंगे? మనం ప్రభుకు తన హృదయం ఇద్దామా? ఈరోజు ఒక ప్రశ్న, మన హృదయం ప్రభుకి ఇద్దామా? ఎన్ని సంవత్సరాలే మన ప్రభుకి ఇంకా హృదయం ఇవ్వలేం. కిतना साल हो गए अपन प्रभु को दिल नहीं दिया है. దేవుని దగ్గరికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పోతున్నాం. హృదయం అనే తలుపు ఎప్పుడు తెరుస్తావు? లుధియా అనే ఒక స్త్రీ తన హృదయం తెరిచింది. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, హృదయం అనే తలుపు తెరువు, పశ్చాత్తాపపడు, ప్రభును ఆరాధించు హృదయపూర్వకంగా. ప్రభు నీ ఇంటిలో నీతో కాల్చి వచ్చి భోజనం చేస్తా అంటున్నాడు. వాళ్ళతో ఇంట్లోకి పోయిండు, బలవంతం చేసి ఇంట్లోకి తీసుకుపోతే రొట్టె విరగ వాళ్ళ కళ్ళు తెరిచినాయి. ప్రభు రొట్టె విరిచి చూపెడుతున్నాడు, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేది, ఇది నా రక్తం, త్రాగేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుడి వాక్యం దీవించు.
కానీ శనివారం ప్రార్థన కూడికలో ప్రభుతో మనం మాట్లాడతాం, మన ప్రాబ్లం మనం ప్రభుకు చెప్తాం. ప్రభు మనలను మన ప్రార్థన అంగీకరించి ఆపదకాలమందు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఇర్మియా 33:3లో ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గూఢమైన సత్యాలు నీకు తెలుపుతా అంటున్నారు. ప్రార్థన కూడిక నిర్లక్ష్యం చేయొద్దు. సమయం ఉంటే ప్రభు దగ్గరికి వద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించును కాక. ఆరాధన 10:30 గంటలకు ఆలస్యం వస్తున్నాం. ఇంకా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీ హృదయం అనే తలుపు తెరువని. సమయాన్ని పాటిద్దాం. ఆదివారం ఆరాధనకు భయంతో వద్దాం. ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. మరి ఇప్పుడు ఈస్టర్ పండుగ వస్తున్నది. అన్ని సంఘాలు వీళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ తీస్తూ అంటున్నారు. దాని గురించి నేను తర్వాత చెప్తా. అందులో మనం పార్టిసిపేట్ కావాల్సి వస్తుంది. మళ్ళీ ఈస్టర్ నాడు మనం సంఘంలో మనం భోజనాలు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం, పెద్దలు అంటున్నారు. అయితే ఆ కూడిక చక్కగా జరుపుకోవడానికి ప్రభు మనకు శక్తి జ్ఞానం ఇచ్చును గాక. అయితే ఈ కూడికలు చక్కగా జరుపుకుందాం. మరి ఇప్పుడు పాటలు పాడితే క్లుప్తంగా 2 పాటలు పాడిన తర్వాత మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరికీ వందనాలు. మార్గము తెలిసి తప్పిపోయాను, ఏటో తెలియక నిలచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి
గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయిని నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయిని సాగిపో నీ సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నీ సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు చెరలో నా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంత
ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కొలిపోకు నా ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కొలిపోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. వందనం. చాలా మంచి పాట. అయిపోతున్నది, ఆలస్యం వస్తాం. కొన్ని మాటలు थोड़ी बात प्रभु की याद करेंगे. प्रसंगी 3 अध्याय 1 वचन. प्रसंगी 3 अध्याय 1 वचन. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంనకు సమయం కలదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ సమయంలో హెచ్చరిక భాగంగా ఈ దుర్బలుని నిలబెట్టినావు నాయన. నీవు మాతో ఉండి మాట్లాడు నాయన. నీవు మాట్లాడు ప్రభువా. నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అంటున్నాడు, రాజైన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. దేవునికి నువ్వు సమయం ఎంత ఇస్తున్నావు? ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, దేవునికి నువ్వు సమయం ఎంత ఇస్తున్నావు? ప్రతిదానికి సమయం కలదు. ఒక రోజుకి 24 గంటలు మనకి ఇచ్చిండు దేవుడు. 8 గంటలు పనికోతున్నావు, 8 గంటలు పండుకుంటున్నావు, ఇంకొక 8 గంటలు నీకు ఉన్నాయి. అందులో నుంచి 10వ భాగం 3 గంటలు దేవునికి ఇస్తున్నావా? ఒక 3 గంటలు, ఒక 2 గంటలు ప్రతిరోజు దేవునికి ఇస్తున్నావా అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. నీ సమయంలో ప్రభుకు సమర్పణ చేయం ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును అని మనం పాట పాడతాం. సమయం మనం దేవునికి ఇస్తున్నామా అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ప్రభుకు समय दे रहा है क्या? 24 घंटा प्रभु अपने को दिया है. 8 घंटा जॉब करता है, 8 घंटा सोते हैं, और 8 घंटा क्या करता है? उसमें से 1, 2, 3 घंटा प्रभु को दे रहे क्या? प्रभु आज पूछ रहे, क्या कर रहे तुम्हारा समय को? हाँ, मोबाइल देख रहे क्या? मोबाइल में सब दुनिया भर का कचरा प्रोग्राम देख रहे क्या? गंदे पिक्चर देख रहे क्या? क्या तेरा फ्रेंड्स के साथ टाइम पास कर रहे? ముచ్చట్లు మాట్లాడుతున్నారా? ఏదైనా సీరియల్ చూస్తున్నారా? ఏం చేస్తున్నారని దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. సమయం ఏం చేస్తున్నారు? समय क्या कर रहे तुम? 24 घंटा एक दिन में दिया है. दिन गिनना सिखाया है, समय को गिनना सिखाया है. प्रभु 24 घंटा दिया, उसमें से प्रभु को 10वां भाग कितना घंटा दे रहे? సమయాన్ని ఏం చెప్తున్నావు నువ్వు? ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. ఎఫెసీ సంఘానికి పౌలు చెప్పిన మాట 5వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకో. దినాలు చెడ్డవి, సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలా. సమయాన్ని సరిగ్గా ఉపయోగం చేయాలా. పిల్లలు
సమయాన్ని సరిగ్గా ఉపయోగం చేసుకొని యవన కాలంలో మంచిగా చదువుకుంటే మంచి డిగ్రీ హాసిల్ చేసుకొని మంచి ఉద్యోగాలు చేస్తారు. సమయాన్ని నువ్వు మంచిగా ఉపయోగం చేసుకోగా నీకు ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఫెయిల్ అయిపోయి ఉద్యోగాలు దొరకగా ఏదో చిన్న పని చేసుకొని జీవించవలసి వస్తుంది. దానికి జీతం ఎక్కువ ఉండదు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. నీకు ఇచ్చిన సమయంలో నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? దేవుని మందిరంలో ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? అక్కడ దేవుని మాటలు మాట్లాడతాడు. దేవుడు మనతో వచ్చి మాట్లాడతాడు. ప్రతి పరిశుద్ధ దినం ఉన్న ప్రభు మనతో వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి సమయం ఎంత ఇస్తున్నావు? వ్యర్థమైన దానికి సమయం ఇస్తే వ్యర్థురం అయిపోతావు. व्यर्थ काम के लिए समय व्यर्थ कर तो तुम व्यर्थ हो जाओगे. अच्छे काम के लिए समय को व्यर्थ कर ये करो तो तुम अच्छा हो जाएगा. समय तुम कैसा उपयोग कर रहे करके प्रभु अपने से बात कर रहे. समय को अच्छा उपयोग करके डॉक्टर बन गए, इंजीनियर बन गए, बड़े ऑफिसर्स बन गए. समय को तुम ముచ్చట్లు పెట్టుకుంటగలిగితే సీరియల్ చూసుకుంటా సాస్ బావు సీరియల్ చూసుకుంటా కూర్చుంటే సాస్ బావు అయిపోతాం. ఆజ్కల్ మొబైల్ చిన్న పిల్లలు సుగా మొబైల్ తీసుకొని టక్ 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 చూస్తారు. ఐసోలు కాగానే ఇంకా ఏమో చూస్తారు, దేవుని చూడరు. సమయం వ్యర్థం చేస్తున్నాం. టైంకు ఖర్చా कर रहे कैसा भी व्यर्थ हो जाओगे. समय को सही ढंग से उपयोग करो. एक दिन आएगा अरे సమయం అంతా ఉత్తా ఓలా కొట్టుకున్నా, ఇప్పుడు ముసలైపోతున్నా, ఇక ఏం చేస్తా, నాతో ఏమవుతుంది, ఇక అయిపోయింది నా ఇదంతా, అంత అయిపోయింది, ఇక నా ఇదంటారు, అంత అయిపోయింది, ఇక పోయింది, సమయం పోయింది. గడ్డం వచ్చింది, మీసాలు వచ్చింది, గడ్డం మీసం తెల్లవాడిపోయింది, తోలు అయిపోయింది, ఇక ఏం చేస్తా, వ్యర్థం చేసుకున్నావు సమయాన్ని. సమయంను చక్కగా ఉపయోగం చేసుకోమని దేవుని వాక్యం చెప్తున్నది. దినములు చెడ్డవి, సమయంను సద్వినియోగం, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని చెప్తున్నాడు. ప్రసంగి అంటున్నాడు ప్రతిదానికి సమయం గలది. నీకు చదువుకునే సమయం ఉన్నా నువ్వు చదువుకునాలా, నీకు ఉద్యోగం చేసే సమయం ఉన్నా నువ్వు ఉద్యోగం చేయాలా, దేవుని దగ్గరికి వచ్చే సమయం నువ్వు దేవునికి సమయం ఇవ్వాలా. నువ్వు దేవునికి సమయం ఇస్తలేవా? సమయంలో దశమ భాగం దేవునికి. దేవా 24 గంటలు ఇచ్చినాం, నీ గురించి నేను ప్రార్థన గురించి ప్రతి రాత్రి కూర్చుండి ఒక అర్ధగంట ప్రార్థన చేస్తాను. పొద్దుగల లేవగానే ప్రభా నేను ఒక అర్ధగంట నీకు ప్రార్థన చేస్తాను. ప్రభా నాకు ఈ ఉదయకాలం నాకు ఇచ్చినావు నాయన. పొద్దున లేచిన ఎందరో ఈ దినం చూడకపోయిన వాళ్ళు ఉన్నారు, నువ్వు నన్ను లేపినావు ప్రభా, నీకు స్తోత్రం. ఈ దినమంతా నన్ను కాపాడు, నేను చేసే పనిలో నన్ను కాపాడు, నాకు మంచి ఆలోచనలు మంచి బుద్ధి దేవా, నా పిల్లలను కాపాడు, నా ఇల్లును కాపాడు. నన్ను పొద్దుగానే లేచి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినావు? ఉదయంలో దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? రాత్రి పండుకునేటప్పుడు నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ఎప్పుడైనా ప్రభు వాక్యం తీసి చదువుకుంటా కూర్చున్నావా? ఒక అర్ధగంట 15 మినిట్. ఒకవేళ చేయకుంటే ఈ రోజు నుంచి చేయి. దేవునికి సమయం ఇచ్చురా నేర్చుకుందాం. జపనయ ప్రవక్త ఏమంటాడు చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. జపనయ ప్రవక్త మాట్లాడే మాటలు. 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు చూడు, చక్కగా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్టు సమయం గతించిపోతున్నది. మనకు అంటున్నాడు దేవుని వాక్యం, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్ల సమయం వెళ్ళిపోతున్నది అని చెప్తున్నాడు. సమయం గతించిపోతున్నది. టక్ టక్ 35 ఏళ్ళు సర్వీస్ చేసినా ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు. పిలిచి అంటున్నారు నువ్వు ఇక రిటైర్ అయిపోతున్నావు, నీది అయిపోయింది. అప్పుడు అనుకుంటున్నారే 35 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది, రిటైర్ అయిపోయిందా? అవు రిటైర్ అయిపోయినా, సమయం గతించిపోయింది. అందరు నిలబెట్టిండ్రు ఆఫీస్లో రిటైర్. అరే నువ్వు ఇంకా రిటైర్ అయినట్లు కొడతాను లేవు. అరే నీకు 60 ఏళ్ళు ఉన్నాయట, నీకు అర్థమైతే లేదన్నమాట. 60 साल होगा तेरा? हाँ हो गया, రిటైర్. పొట్టు గాలికి ఎగిరిపోయినట్ల సమయం వెళ్ళిపోతున్నది. నువ్వు దేవుని గురించి ఏం చెప్తున్నావు అని ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆలోచించే విషయం. మత్తయి సువార్త 25-26 ఏమంటాడు? అందరికి ఒక తలంతు ఇచ్చిండు. 10 తలంతులు, 5 తలంతులు, 3 తలంతులు, ఒకటే తలంతు ఇచ్చిండు. ఒక టాలెంట్ ఇచ్చిండు. 10 ఇచ్చినోనికి
20 చేసుకున్నాడు, 5 ఇచ్చినోడు 10 చేసుకున్నాడు, 3 ఇచ్చినోడు 6 చేసుకున్నాడు. ఒక్కటి ఇచ్చినోడు ఏం చేసిండంటే దాన్ని తీసుకుపోయి భూమిలో దాచబెట్టుకున్నాడు. సమయం వ్యర్థం చేసుకున్నాడు. దేవుడు వచ్చాడుతున్నాడు, ఏం చేసినావు నువ్వు, బగ్గ కఠినుడవు అని నేను అది దాచబెట్టి పెట్టిన, ఇగో తీసుకో నీది, నీకు సమయం వ్యర్థం చేసుకున్నావు. దేవుడు అంటున్నాడు, అరే నువ్వు దానికి నువ్వు వాళ్ళకన్నా ఇచ్చేసేది ఉండే బాకీకి, నేను వాళ్ళ దగ్గర నువ్వు తాకడ పెట్టేది ఉంటే దాన్ని నేను వచ్చి ఇడిపించుకుంటుంటే, కానీ నువ్వు దాన్ని అట్లనే పెట్టినావు. ఈరోజు ప్రభు నీతో నాతో అంటున్నాడు, నీకు పాటలు పాడే వరం ఇచ్చిండా, నువ్వు పాటలు పాడవా? నీకు వాక్యం చెప్పే వరం ఇచ్చిండు, నువ్వు వాక్యం చెప్పావా? నీకు ప్రార్థన చేసే వరం ఇచ్చిండు, నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు దేవుని గురించి ఏం చేయవా? నువ్వు ఏం చేయలేవు కదా. నేను కటిక చీకట్లా చేస్తా, అక్కడ పండ్లు కొరుకుంటాయి, ఇది ఉంటుంది అని చెప్తున్నాడు. ఒక తలాంతి ఇచ్చినోడు నరకం పోయిండు. దేవుడు నీకేదో ఒకటి ఇచ్చిండు, దాన్ని ఉపయోగం చేసుకోవా? నేను చెయ్యాడు, ఇంకోని చేయనియాడు, ఇంకోళ్ళకి ఇంకా పేర్లు పెడతారు. నువ్వు చేయవు, ఇంకోళ్ళని చేయనియావు. తలాంతు నువ్వు భూమిలో దాస పెడితే ఎట్లుంటుంది? దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. సమయంను సద్వినియోగం చేసుకో. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నది. రాజుల గ్రంథం 2 రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా అతనితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రము, ఓలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటూ ఇది సమయమా అంటున్నాడు. 2 రాజులు 5:26 అంటున్నాడు, గేహాజీ నువ్వు ఆ రథం వెనుక పోయి నయమాను దగ్గరికి వెళ్ళే వస్త్రాలు, ధనము తీసుకొని వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఎలీషా ప్రవక్త దగ్గర, ఆయన ప్రవక్త అయ్యేటోడు గేహాజీ, ధనం వెనుక పరిగెత్తుతున్నాడు. ఎలీషా అంటున్నాడు, అతనికి వచ్చిన కుష్టి నీకు వస్తుంది, అతనికి వచ్చిన రోగం నీకు వస్తుంది, ధనం వెనుక పరిగెత్తినావా? నీకు దేవుడు ఏ పని ఇచ్చిండు, నువ్వు ఏ పని చేస్తున్నావు? యోనాకు దేవుడు ఏం పని ఇచ్చిండు, అతడు ఏం పని చేసిండు, ఏమైపోయింది? గేహాజీ ధనము సంపాదించడానికి, ద్రాక్ష తోటలు సంపాదించగా ఇది సమయమా? దేవుడు నీకు ఇస్తాడు, సమయానికి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. నువ్వు దేవుని దగ్గర అంటే ఫేత్ఫుల్ ఉండు కదా. ప్రభు నిన్ను నన్ను అంటాడు, నువ్వు దేవుని దగ్గర విశ్వాసంతో ఉండు, నీకు ఏది ఎలా దేవుడు ఇస్తాడు. ఇయ్యడన్నట్లు కాదు, ఆయన గొప్ప దేవుడు. నీ తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచా అని దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండం 33:3 ఏమంటున్నాడు చూద్దాం. 33:3 మీరు లోబడనోళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సవరించదనేమో అని మోషేతో చెప్పుతున్నాడు. 7వ వచనం. అంతటా మోషే గుడారంను తీసి పాలెం వెల్పలకి వెళ్ళి పాలెంకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను. యెహోవా వెదికిన ప్రతివాడును పాలెంనకు వెల్పల ఉన్న ప్రత్యక్షపు గుడారంనకు వెళుతూ వచ్చాను. 33:7 మోషే ప్రతిసారి కొండ మీదకి పోతుండే, సినాయి కొండ మీదకి దేవుణ్ణి కలుసుకున్నా. దేవుడు అంటున్నా, నువ్వు రాకు, నేనే నీ దగ్గరికి వస్తా, నీతో కాదు నీ పిల్లలతో నాకు ఉండాలంటున్నది. నువ్వు ఒక గుడారం ఏర్పాటు చేయు, ఆ గుడారంలో నేనత్తా మీ దగ్గరికి. వాళ్ళు దూడని చేసుకొని మొక్కుతారు, మోసే కోపంకి వస్తాడు. తర్వాత దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గరికి వచ్చే అవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తా, నేను నీ దగ్గరికి వస్తా. నా పిల్లలు రక్షింపబడిన పిల్లలు, మిమ్మల్ని నేను చూస్తా, మిమ్మల్ని కాపాడుతా అన్నట్టు. ఆఖరి ఒక వచనం పని చేద్దాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం లాస్ట్ 12వ వచనం. 749వ పేజ్ తీసుకొని చూడండి, 749 పేజ్. నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమైన మీ మీద నీతి వర్షం కురిపించున్నట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుండ్రి అంట చెప్తున్నాడు. నీతి ఫలించున్నట్టు మీరు విత్తనం వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుటకు ఇదే సమయం. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. మోషేతోని ఇశ్రాయేల్ ప్రజలను గుడారంలోకి నేను అత్త, మీరు రావద్దు అన్నాడు.
ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను 2-3 ఎక్కడ కూడుంటారు అక్కడికి నేనత్తా. నేను అక్కడ మీ దగ్గరికి వచ్చి మీతో నేను మాట్లాడతా, మీకు బుద్ధి చెప్తా, మీకు జ్ఞానం చెప్తా, నీ మందిరంలోనికి వస్తా, మీ దగ్గరికి వస్తా. సమయం పోనీక సద్వినియోగం చేసుకుందాం. దేవుని మందిరంకి వద్దాం, ప్రభు మందిరంకి వద్దాం, ఆరాధనకు వద్దాం, సమయానికి వద్దాం. ప్రభు ఏం మాట్లాడుతాడో నాతో, మీతో మాట్లాడిన దేవుడు నాతో సుగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నాయి కావు, మీతో నేను మాట్లాడినా అనుకుంటాను, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం ఏం చేస్తున్నావు దావీద్? రిటైర్ అయినా ఇంటికాడ కూర్చున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు నన్ను అడుగుతున్నాడు, సమయం ఏం చేస్తున్నావు? మోషేతో అంటున్నాడు దేవుడు, నేను కొండ మీదకి వెళ్ళి కిందికి వస్తా, మీ దగ్గరికి వస్తా. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ దగ్గరికి నేను వస్తా, మీ మందిరంలోనికి వస్తా, మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడతా. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుందాం, దేవుని మందిరంకి వద్దాం, దేవునికి సమయం అనే 10వ భాగం ఇద్దాం. చాలామంది దేవునికి సమయం అనే 10వ భాగం ఇస్తలేము, ఎప్పుడో పోదాం. దావీదన్న 12 కొట్టంగా వాక్యం చెప్తాడు, నేను 12:10కి వస్తాను. నీ హృదయం దేవునికి ఇస్తలేవు, సమయం దేవునికి ఇస్తలేవు, దేవుడు నీకేమి ఇవ్వాలా? ఒక ప్రశ్న. దేవునికి సమయం ఇస్తున్నామా? ఈరోజు నుంచి ఇద్దాం దేవునికి సమయం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన, ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నావు, ఆశీర్వదింపబడతాం. ప్రభా సమయాన్ని వ్యర్థపరచుకుంటే వ్యర్థులమవుతామని చెప్పినావు నాయన. ప్రభా సమయాన్ని ఉపయోగం చేసుకునే సాయం చేయి నాయన. ప్రభా హృదయం ఇవ్వమని చెప్పినావు, హృదయం నీకు ఇస్తాం, ఇవ్వాలని చెప్తున్నావు. ఎన్నో మాటలు ఎన్నో విధాలుగా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు. మమ్మల్ని అందరినీ రక్షించు నాయన. మా హృదయమైన తలుపు తెరవడానికి సాయం చేయి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించుము. నీ మాటలు హృదయంలో దాచుకొని ఆ ప్రకారం జీవించే మనసు దయచేయి నాయన. మమ్మలను మా కుటుంబంలో ఆశీర్వదించుము. నీ మాటకు విధేయులమై నీకు భయపడే మనసు మాకు దయచేయి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంను ఆశీర్వదించుము. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయి. ముఖ్యంగా సుగుణక్క బలం శక్తి దయచేయి నాయన, ఆరోగ్యం దయచేయి. కుమారి అనంతరావుకు ఆరోగ్యం దయచేయి. దాంతోపాటు మమ్మల్ని అందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన సమయం నీకు ఇవ్వడానికి మనసు దయచేయి నాయన. ఆరాధన భయంతో చేయడానికి మనసు దయచేయి నాయన. దేవా ఎన్నో రకాల మాతో మాట్లాడుతున్నావు. ఒక్కసారి మా హృదయం అనే తలుపు తట్టుతుండగా మా హృదయం నీకు ఇవ్వటానికి మంచి మనసు దయచేయం నాయన. సాతాను ఎవరిని మింగుదామని ఎదురు చూస్తున్నది ప్రభా. ఒక తలాంతి ఇచ్చినోడు ప్రభా ఏమి ఉపయోగం చేయక కటిక చీకట్లోనికి వెళ్ళిపోయి నరకం పోయిండు. అట్లా మేము కాకుండా మా పిల్లలకు సుఖ సమయాన్ని ఎట్లా ఉపయోగం చేసుకున్నా నేర్చుకొని ప్రభా ఒక మంచి ఉద్యోగస్తులు మంచి జ్ఞానవంతులు అవునట్లు తల్లిదండ్రులు పిల్లలను మంచిగా నడపడానికి సాయం చేయను ఆయన. మేము సుఖ జ్ఞానంతో బతకడానికి సాయం చేయం. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించున్నాయన. మా ప్రార్థన అంగీకరించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకు